హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. తెలుగు వారికి పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇది. జీతం వచ్చి మనకి 50,000 రూపాయలు. మన హైదరాబాద్లో అయితే పోస్టింగ్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ గవర్నమెంట్ మిట్ నోయిడా ఉత్తరప్రదేశ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇదంటే నోటిఫికేషన్ ఏంటంటే ఈ యూనిట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రింటింగ్ ఆఫ్ మెయింటైనింగ్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఇది మనకి ముద్రిస్తాం కదా, మన ఓట్లు ముద్రిస్తాము, నోట్లు, అది ముద్రించే సంస్థలోంచి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ మన హైదరాబాద్లో ఉంటుందనేసి. ఇవి ఎక్కడెక్కడ ముద్రిస్తారంటే బొంబాయిలోను, కలకత్తాలోను, హైదరాబాద్లోను, నోయిడాలోను ఇవి మన నోట్లు ముద్రించే సంస్థలో మీకు ఉద్యోగం అయితే ఉంటుంది. మన ఇది పోస్టింగ్ అయితే హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అసలు మిస్ అవ్వద్దు మీరు ఎవరును. దీంట్లో మనకి చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్వైజర్ యాసీ కానీ, సూపర్వైజర్ టీఓ మెకానికల్ కానీ, సూపర్వైజర్కి తర్వాత సూపర్వైజర్ చాలా రకాల సూపర్వైజర్ ఉన్నాయి. జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ దీనికి కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి మనకి. దీనికి సూపర్వైజర్కి అయితే మనకి ఏజ్ వచ్చేటికి 18 నుంచి 30 సంవత్సరాలు జనరల్ క్యాండిడేట్స్ వారు దీనికి అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకి జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్కి 18 నుంచి 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా సరే జూనియర్ ఆఫీసర్, తర్వాత జూనియర్ హిందీ టైపిస్ట్ కానీ, లైబ్రరీ అసిస్టెంట్ కానీ, తర్వాత మనకి జూనియర్ టెక్నీషియన్ పోస్టులు కూడా అయితే ఉన్నాయి. ఎవరైతే ఫిట్టర్ చేస్తారో వారు కూడా ఉద్యోగాలన్నీ 18 నుంచి 25 సంవత్సరాల దాకా దీనికి అవకాశం అయితే ఉంది. తర్వాత జూనియర్ టెక్నీషియన్ అటెండర్, ఆపరేటర్ కెమికల్ ప్లాంట్లో కానీ, టర్నర్లో మొత్తం 16 రకాల వేకెన్సీలు అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీలు 94 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అందరికీ ఉన్నాయి, అన్ని రకాల వారికి ఉన్నాయి. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందో కింద అయితే చూద్దారి. ముందుగా మనం సూపర్వైజర్ జాబ్కి చూద్దారి. ఫస్ట్ క్లాస్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే హయ్యర్ క్వాలిఫికేషన్ బీటెక్ కానీ, బీఈ కానీ, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సూపర్వైజర్ మెకానికల్కి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అంటే మనకి డిప్లొమా పాలిటెక్నిక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. లేకపోతే హైయర్ క్వాలిఫికేషన్ బీటెక్ ఉన్న, బీఈ ఉన్న, బీఎస్సీ ఉన్న దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. సూపర్వైజర్ పోస్టులకి అన్నిటికి అదే ఉంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉంది. తర్వాత సూపర్వైజర్ మెటాలజీలో కూడా ఉన్నాయి దీంట్లో మీకు. తర్వాత నెక్స్ట్ జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్కి వచ్చి గ్రాడ్యుయేట్, ఎవరైనా సరే గ్రాడ్యుయేట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే టైపింగ్, ఇంగ్లీష్ టైపింగ్ 40 వర్డ్స్ పర్ మినిట్, లేదా హిందీలో 30 వర్డ్స్ పర్ మినిట్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరి ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎవరైతే గ్రాడ్యుయేట్ చదువుతారో ఏ గ్రాడ్యుయేషన్ అయినా చదివి అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ హిందీ టైపిస్ట్ కూడా దీనికి అవైలబుల్గా ఉంది. ఎవరైతే హిందీ టైపింగ్ వచ్చిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు గ్రాడ్యుయేట్ కింద. తర్వాత మనకి టెక్నికల్ కంట్రోల్ బులెటిన్లో మనకి వేకెన్సీలు కూడా ఉన్నాయి. ఎవరైతే బ్యాచిలర్ ఫైన్ ఆర్ట్ చేశారో 55 మార్క్స్ ఉన్నారు దానికి అప్లై చేసుకోవచ్చు. ఫైన్ ఆర్ట్లో మెటల్ వర్క్ ఉంటుంది కదా, వారు చేసినారు కూడా 55% మార్క్స్ ఉన్నారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ బులెటిన్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేషన్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరియు టైపింగ్లో మనకి 40 వర్డ్స్ పర్ మినిట్ ఉన్నవారు దీనికి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి ఎవరైతే డిగ్రీ చదివి సైన్స్ గ్రూప్ చదువుతారో వారు అప్లై చేసుకోవచ్చు. మరియు కెమిస్ట్రీలో బీఎస్సీలో కెమిస్ట్రీ చదివిన వారు అప్లై చేసుకుంటారు. తర్వాత 55% మార్క్స్ అయితే ఉండాలి. తర్వాత టెక్నికల్ ఆపరేషన్లో మనకి జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్, ఎవరైతే ఐటీలో ఫిట్టర్ చదువుతారో వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. జూనియర్ టెక్నీషియన్ అటెండర్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్లో ఎవరైనా ఐటీఐ చదివిన వారు దాంట్లో కెమికల్ ప్లాంట్కి సంబంధించి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. టర్నర్ పోస్ట్ ఉంది, ఐటీఐ టర్నర్ పోస్ట్ ఉంది. జూనియర్ టెక్నీషియన్ కార్పెంటర్, మనకి ఐటీఐలో కార్పెంటర్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్కి మనకి ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. జూనియర్ టెక్నీషియన్
గోల్డ్ స్మిత్కి మనకి 2 ఇయర్స్ ఫుల్ ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు, లేదా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. జూనియర్ టెక్నీషియన్ మెల్టర్కి కూడా మనకి ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అందరూ మాత్రం డిగ్రీ చదివిన వారికి, ఐటీఐ చదివిన వారికి, తర్వాత ఇంజనీరింగ్ చదివిన వారికి అందరికీ అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అస్సలు మీరైతే మిస్ అవ్వద్దు. మన ఆంధ్రప్రదేశ్లోనే మనకి ఇది నోటిఫికేషన్ అయితే మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా అక్కడే ఉంటుంది. మనకి ఇది వెబ్సైట్ లింకు 28 మార్చి 2026 3 గంటలకైతే మొదలైంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీ డిపాజిట్ మనకి 27 ఏప్రిల్ దాకా అయితే ఉంది. క్లోజింగ్ వెబ్సైట్ లింక్ మనకి 27 ఏప్రిల్తో క్లోజ్ అయిపోతుంది. తర్వాత డౌన్లోడ్ అడ్మిట్ కార్డు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. మన కండక్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, మేలో కానీ జూన్లో అయితే కండక్ట్ చేయడం ఉంటుంది. తర్వాత కండక్ట్ ఆఫ్ టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే మనకి జూన్ కానీ జూలైలో ఉంటుంది. అంటే ఒక నెలలో మీకు రిజల్ట్ ఇవ్వడం జరిగిపోతుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ జూలై ఆగస్టులో మీకు డిక్లరేషన్ కూడా వచ్చేస్తుంది, ఎవరికి మీరు ఉద్యోగం వచ్చిందో లేదని. చాలా షార్ట్ నోటిఫికేషన్, 3 సంవత్సరాల తర్వాత వచ్చింది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఏజ్ అయితే మనకి 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వారికి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండర్ 10, ఎస్సీ ఎస్టీకి 15, ఓబీసీకి 13 సంవత్సరాలు. మరి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కు 3 ఇయర్స్, ఓబీసీ వారికి మనకి 6 ఇయర్స్, తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి 8 ఇయర్స్. 50 ఇయర్స్ మినిమం లాస్ట్ ఏజ్ అయితే ఉండాలని దీంట్లో క్లియర్ ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది. చాలామంది దీంట్లో డ్రాప్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎగ్జామ్ ఫీజు అయితే మనకి 1000 రూపీస్ ఎగ్జామ్ ఫీజు అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 200 రూపాయల ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. మనకి ఎగ్జాము టెక్నికల్ యాసైకి, మెకానికల్, ఎలక్ట్రికల్, మెటలార్జీకి, సూపర్వైజర్కి, అర్థమెటిక్ ఉంటుంది 25 మార్క్స్కి, లాజికల్ రీజనింగ్ 20 మార్క్స్ ఉంటుంది. టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది కదా, 105 క్వశ్చన్స్ ఉంటాయి, 105 మార్కులకి టోటల్ 150 మార్క్స్ ఉంటుంది. 120 మినిట్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి పోస్ట్ ఆఫ్ తర్వాత మెటల్ వర్క్స్కి అయితే మనకి సింగిల్ ఫేస్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. జనరల్ అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్, తర్వాత టెక్నికల్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, అది కూడా 150 మార్కులు ఉంది. 120 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. తర్వాత మనకి సింగిల్ ఫేస్లో మనకి లైబ్రరీ అసిస్టెంట్ ఉన్నారు కదా, వారికి ఆ జనరల్ అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్, తర్వాత టెక్నికల్ ప్రొఫెషనల్కి 150 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. 120 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్స్ తర్వాత ఎవరికి ఉంటుందంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, జూనియర్ టెక్నీషియన్, తర్వాత జూనియర్ టెక్నీషియన్కి మొదలు అటెండర్, ఆపరేటర్ కానీ, కెమికల్ ప్లాంట్ కానీ, కార్పెంటర్ కానీ, అన్నిటికీ మనకి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్, టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ కోసం 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 120 మినిట్స్ అయితే ఉంటుంది దీంట్లో. మరి దీంట్లో సిబిటి జూనియర్ బులెటిన్ అసిస్టెంట్కి, జూనియర్ హిందీ టైపిస్ట్కి, తర్వాత జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్కి మనకి సిబిటి జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఆప్టిట్యూడ్ అయితే ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ అయితే ఉంటుంది. 120 మినిట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత వారికి టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే దీంట్లో పాస్ అవుతారో వారికి టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే జూనియర్ హిందీ టైపిస్ట్ అయితే వారికి కూడా సిబిటి పాస్ అయిన తర్వాత టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీరికి క్వాలిఫైయింగ్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 55%, 50%, 45%. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఎప్పుడైతే జీవితంలో ఉద్యోగం అయితే రాదు. అక్కడ 150 మార్కులు ఉంటే మనకి 149 మార్కులు వచ్చేలాగా మీరైతే ప్రిపేర్ అయ్యితేనే మీకు ఉద్యోగాలు రావడం అయితే జరుగుతుంది. ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళే ముందర మీరు ఫోటోగ్రాఫ్స్కి సైజు చూసుకోవాలి, సిగ్నేచర్ చూసుకోవాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెస్ ఉండాలి, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఉండాలి, క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు. తర్వాత ఇది కూడా మనకి ఇక్కడ ఎన్ని కేబీల్లో ఉండాలో ఇవ్వాల్సింది అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్కి మనకి సబ్మిట్ చేయడానికి వెళ్ళాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు దీన్ని ఆన్లైన్ అప్లికేషన్
చేసుకోవాల్సిన అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలంటే నేను కంపల్సరీ ఒక సపరేట్ వీడియో చేసి మీకు చేయడం అయితే జరుగుతుంది, అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనకి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఎన్నో నెంబర్ 18వ నెంబర్ పేజు, తర్వాత 20 పేజీలు అన్నీ అందరికీ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ని బట్టి మీరైతే మొత్తం ప్రిపేర్ అవ్వండి. సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయితే ఎగ్జామ్ మీకు చాలా ఈజీ అయిపోతుంది. ముందర ఒక నోట్ పేపర్లో రాసుకుని లేదా ప్రింట్ తీసుకునేది మీరు టిక్ పెట్టుకోవాలి. సిలబస్ కంప్లీట్ చేశాను, నేను ఇది కంప్లీట్ చేశాను అనేసి టిక్ పెట్టుకుంటే మీకు కంపల్సరీ వీటిలోంచే మీకు పేపర్ అయితే రావడం జరుగుతుంది. బయటికి అయితే వెళ్ళడం ఉండదు. కాబట్టి మీరు దీన్ని ప్రింట్ తీసుకుని నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి దీని నుంచే వస్తాయి కాబట్టి అది కంపల్సరీ మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు సిలబస్ 18వ నెంబర్ పేజ్ నుంచి మనకి 34వ పేజీ దాకా మీకు ఈ మొత్తం ఇవ్వడం అయితే జరిగింది. మీకు తర్వాత 35 పేజీ నుంచి డ్యూటీస్ ఏముంటాయి అనేసి, ప్రతిదానికి డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి, మీరు ఏమేమి డ్యూటీస్ చేయాలనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా మీరు ఒకసారి రీడ్ చేసి అప్పుడు మీరు అప్లై అయితే చేసుకోండి. 41 పేజీ దాకా అదే ఉంది, అలా ఏమేమి డ్యూటీస్ ఉంటాయో. మనకి వేకెన్సీలు అందరికీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో వేకెన్సీస్ ఉన్నవారు అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. మన ఎక్కువ పోస్టులు అయితే మనకి జూనియర్ ఆఫీసర్, అసిస్టెంట్ పోస్టులు అయితే ప్రతి దాంట్లో మనకి పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి మీరు అప్లై అయితే చేసుకోండి. ఏజ్ కూడా 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నవారు అందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ప్రతి దానికి కేటగిరీ వైజ్ మనకి ఏజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరైతే ఒకసారి ఫుల్గా చదివి నేను నోటిఫికేషన్ మన వాట్సాప్ ఛానల్ లింక్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ ఫాలో అవ్వండి. దీనికి సంబంధించి మీకు కొన్ని ఎగ్జామ్ పేపర్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ నుంచి. మన లింక్ని డిస్క్రిప్షన్లో కానీ, కామెంట్ రూపంలో కానీ, మన వాట్సాప్ ఛానల్లో కానీ, లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో మనం పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి ఏదైనా కామెంట్స్ రూపంలో మీకు డౌట్స్ ఉంటే నాకు అడగవచ్చు, నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.